ఎవరనలా, ఎందుకంటే మేము పోరాడుతున్నాం వాళ్ళ తరఫున, లీగల్గా పోరాడుతున్నాం, అనేక రకాలు మేము పోరాడుతున్నాం. వంశీ గారు అదే టీడీపీ చెందిన ఒక నాయకుడి చేత ఒత్తిడి ఉంది, ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఆ నాయకుడి పేరు కూడా నేను చెప్తానని చెప్పారు వంశీ గారు. ఓకే, అది ఎవరో నాకు తెలియదు. కొంత ఫైట్ నడుస్తుందని తెలుస్తుంది. నా వాట్సాప్ లో పెట్టిన దాని గురించి నేను మాడుతున్నా. ఆయన ఒక ఉత్తరం రాశారు ప్రజలకి, చంద్రబాబు నాయుడు గారు రాశారు, దాని గురించి నేను మాడుతున్నా. దాని తర్వాత అంత ఊహాగానాలు మీరు చెప్పింది, అది నాకు తెలియదు కదా సార్. నిన్న ఇసుక మీద మీరు దీక్ష చేశారు, అయితే అది కేవలం డైటింగ్ కోసం చేశారని చెప్పేసి సిగ్గుండాలా ఆ వ్యక్తికి చెప్పేదానికి, బుద్ధుండాలా. మనిషి అండి ఆయన, ఎంత అన్యాయం అండి ఇది. 5గురు ఆత్మహత్య చేసుకుంటే బుద్ధి ఉండదా మనిషికి? తినింది అరక్క డైటింగ్ చేస్తాను ఒక అతను అంటాడు, ఇంకో పక్కనేమో వెయిట్ తగ్గేదానికి దీక్ష కూర్చున్నాడు. ఏం మనుషులండి వీళ్ళు? అరే ఏం మాట్లాడుతున్నారు అసలు? అధికారం ఉంది ఏమైనా మాట్లాడచ్చండి, ఎట్లండి ఇది? అసలు వాళ్ళు బయటికి తిరుగుతున్నారో? ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈ ప్రభుత్వంలో గెలిచారో అసలు ప్రజల్లోకి వెళ్తున్నారో? ఒక్క వ్యక్తినా? ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసి 5 నెలలు అయింది, కనీసం 5 సార్లు బయటికి రాలా. పాపం మీ మీడియా మిత్రులతో ఒక్కసారి కూడా మాట్లాడదు. ఆయన భయపడుతున్నాడు. ఇసుక గురించి అడిగితే ఏమవుతుంది, లా అండ్ ఆర్డర్ గురించి అడిగితే ఏమవుతుంది, రైతు భరోసా అన్నారు అది అవ్వలేదు ఏమవుతుంది, భయపడి వీళ్ళందరూ తప్పించుకుని తిరుగుతున్నారు. అసలు ఎంత అసభ్యంగా మాడుతున్నారంటే మంత్రులు. రెవెన్యూ మంత్రి గారేమో ఏకంగా ఏసీబీ వేస్ట్ అంటారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏకంగా వీళ్ళపైన, మన భవన నిర్మాణ కార్మికుల పైన అసభ్యంగా మాడుతారు. ఏంటండి ఇది? ఓట్లకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కావాలి, ఓట్లు పడిన తర్వాత చీపో నువ్వు ఆత్మహత్య చేసుకున్నా నాకేంటంటే ఏంటండి ఇది? చాలా అన్యాయం. వాళ్ళు కూడా వల్దేరు పెట్టుకుని మాట్లాడాలి, కానీ ఏదో నోటుకొచ్చి మాడితే మేము మాడతాం అప్పుడు 10. ఓకేనా? చరిత్ర అందరూ తీద్దాం, మాడదాం. అది కాదు మనకు కావాల్సింది. ప్రజల సమస్యలు పరిష్కరించాలి, ఆంధ్రులందరూ హాయిగా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మేము ఉన్నాం. అది కాకుండా ఇట్లా అసభ్యంగా మాడితే ఇంక నేనేం చెప్తాను దానికన్నా. పవన్ కళ్యాణ్ ఇసుక మీద చేసేటువంటి లాంగ్ మార్చ్ కి మీరు కూడా పాల్గొనాలని చెప్పి టీడీపీ లెటర్ రాయడం జరిగింది, మాట్లాడారని చెప్పి అన్నారు. ఏమన్నా సపోర్ట్ చేయడం కానీ కలవడం కానీ యాజిటేషన్లో? ప్రజల సమస్యలపైన అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. లేదంటే ఈ రాష్ట్రం బీహార్ కాదు కదా, బీహార్ కన్నా ఎన్నికలేదట్టున్నాం ఈ స్పీడ్లో. మనం పోరాడిపోతే సమస్యలు వస్తాయి. ఏ అంశంలో పోరాడాలి, కలిసికట్టుగా వెళ్ళాలనేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం మేరకు మేము అందరం ముందరకెళ్తాం. లోకేష్ గారు చెప్పండి. పార్టీ నుంచి ఇంకొక ఎమ్మెల్యే వైసీపీకి వెళ్ళిపోతారని చెప్పి ఆరోపణలు వస్తుంది, లేకపోతే వెళ్ళే వాళ్ళనే చేస్తారా? గత 5 నెలల నుంచి జరుగుతున్నాయి కదమ్మా, ఇది కొత్త కాదు కదా. గత 5 నెలల నుంచి అదిగో ఇదిగో ఇదిగో అదిగో అన్నారు. ఇది వాళ్ళు చెప్తానే ఉంటారు, వాళ్ళకి ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి, మీరు ఆ ప్రశ్న అడిగారు, ఎందుకు అడిగారు? వాళ్ళు లీక్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు వాళ్ళు లీకు? ఇసుక గురించి మాట్లాడకూడదు కనుక, లా అండ్ ఆర్డర్ సమస్య గురించి మాట్లాడకూడదు కనుక మీకు లీక్ ఇస్తారు. అది మీరు నన్ను అడుగుతారు, ఇష్యూ ఏమవుతుంది, డైవర్ట్ అయిపోతుంది. ఇది వైకాపా ఆలోచన, ఈ ప్రభుత్వం ఆలోచన. నేను సూటిగా అడుగుతున్నా, ఇసుక గురించి ఎందుకు మీరు స్పందించట్లేదు? శాంతి భద్రతలు ఎందుకు మీరు ఇట్లా దొంగ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు? దీని గురించి మాట్లాడమనండి. ఇవన్నీ మాట్లాడకుండా ఈయన వస్తాడు ఆయన వస్తాడు, నేను లోకేష్ ఇది నన్ను అనండి, పర్వాలేదు, ఇదేం కొత్త కాదు. వాళ్ళు ఏంటో నేను దీక్ష చేస్తా అంత కంగారు ఏంటో నాకు అర్థం అట్లా. వాళ్ళకి అంటారు, నన్ను అనండి ఏం పర్లేదు అని ప్రజల పక్షాన్ని నేను నిలబడతాను, వాళ్ళ తరఫున నేను పోరాడతాను. అంటే నాకు నో సెకండ్ థాట్. ఏంటండి నా ప్రజల సమస్య మేము కలిసికట్టుగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్య బట్టి మేము పోరాడతాం. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు ఆల్రెడీ. సెంట్రల్కి కూడా వీళ్ళు కొన్ని నివేదికలు పంపుతున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంది. అంటే మీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని చెప్పగానే చెప్తుంది వైసీపీ. ఏం చెప్తారు దీని మీద? అంటే రివర్స్ టెండరింగ్ లో కూడా అక్కడ ఓకే అవుతుంది ఒక్కొక్కటి కూడా. అన్న ఒకటి అడుగుతున్నా, రివర్స్ టెండరింగ్ చేశారు, ఒక రెండు సీజన్లు పోయినాయి. నవంబర్ 1st మేము పని మొదలు పెడతా, చూడు 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 ఇట్టి అన్నారు అసెంబ్లీలో. ఏమైంది? ఇప్పుడు వరద ఇంకా ఇట్టి కొట్టారు కదా అసెంబ్లీలో అందరూ. ఇప్పుడు ఏమైంది? అది కూడా ఎప్పుడు జరిగినాయంటే ఆ టెండర్లని గత ప్రభుత్వంలో జరిగిన టెండర్లు మీరు గుర్తుపెట్టుకోవాలా. గత ప్రభుత్వంలో జరిగిన టెండర్. నేను ఇంకో ప్రశ్న అడుగుతానండి, అదే సంస్థగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ ఇవ్వద్దండి, వి యాక్సెప్ట్.
అదే సంస్థకి ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ ఇవ్వద్దండి. వాళ్ళు ఒప్పుకుంటారా? ఇక్కడ 300 కోట్లు తగ్గిస్తున్నారు, ఇంకో దగ్గర 1000 కోట్లు ఎత్తేస్తున్నారు. దానికేం సమాధానం చెప్తారండి వాళ్ళు? ఈ ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపులు జరిగిన రాజధానిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా Yes. ఇప్పుడు వాటన్నిటిని కూడా రద్దు చేసుకుంటూ వెళ్తుంది ఈ గవర్నమెంట్. ఏమంటారు మీ కామెంట్? అందుకే కదా అమరావతి స్టోరీ క్లోజ్ అయిపోయింది. నేను ఎవరికో నా కుటుంబ సభ్యులకి భూములు ఇచ్చాను అన్నట్టుగా చెప్తున్నారు. ఆనాడు చెప్పారు హెచ్సిఎల్కి ఎందుకు మీరు భూమి ఇచ్చారు, అంత ఖరీదైన భూమి ఎందుకు ఇచ్చారని. ఇప్పుడు వెళ్ళి చూడమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని. కొత్త ఐటీ మంత్రి గారు కూడా వచ్చారు కదా, ఆయన కూడా వెళ్ళి చూడమనండి. అప్పుడు అర్థమవుతుంది ఎంత స్పీడ్ కడుతున్నారు. 15,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇట్లా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చి మంచి కంపెనీలు మేయిస్తే వీళ్ళకి వాటాలు కుదరకుండా పంపించేస్తున్నారు. ఓకే, ఏమైంది ఇప్పుడు అమరావతిలో? ఒక పని జరుగుతుంది, అక్కడ లూటీలు జరుగుతున్నాయండి. ఎల్ఎన్టీ ఇసుకెత్తేసారు, ఎన్సీసీ ఇసుకెత్తేస్తున్నారు, నెక్స్ట్ వాహనాలు ఎత్తేస్తారు, ఇంకన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నారు. లూటీ ప్రభుత్వం ఎవరు పడింది, ఇంకేం చేస్తాం? ఓకేనా? థ్యాంక్ యూ. గారు